బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గద్వాల జిల్లాలోని ఇటిక్యాలపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో 4 పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు హైదరాబాద్ నుంచి అనంతపూర్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. గద్వాల జిల్లాలోని ఇటిక్యాలపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. బస్సులో ఆ టైంలో 20 మంది ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. పరిస్థితి, అసలు ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది అండ్ యాక్సిడెంట్ కి కారణాలు ఏంటి శంకర్? జోగులాంబ గద్వాల జిల్లా జాతీయ రహదారి NH-424 పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాకు చెందినటువంటి ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజ్ సమీపంలో అర్ధరాత్రి సమయంలో 20 మందితో హైదరాబాద్ నుంచి మియాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనటువంటి అనంతపూర్ కు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా పల్టీ పడడంతో దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో అనంటూ కూడా ఆహాకారాలు మొదలు పెట్టారు. మొత్తంగా ఘటన జరిగిన వెంబడి ఈ ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అక్కడ వైపు ప్రయాణిస్తున్నటువంటి కొంతమంది వాహనదారులు కావచ్చు, స్థానికంగా ఉన్నవారు వెంటనే ఆ బస్సు దగ్గరికి చేరుకోవడంతో పాటు బోల్తా పడిన బస్సు నుండి ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీశారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 4 మాత్రం కొంత ఎక్కువగా గాయాలయ్యాయి. మిగతా వారందరికీ కూడా స్వల్ప గాయాలతో వారు బతికి బయటపడ్డటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. 4 కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పాటు గాయాల బారిన పడ్డటువంటి ప్రయాణికులను స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అక్కడ కొద్దిసేపు ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయింది. నిత్యం వేలాదిగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి కాబట్టి అక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు దీన్ని చక్కబెట్టారు. ఎట్టకేలకు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి బంధువులకు కూడా ఈ ప్రమాదానికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. బంధువులంతా కూడా వారి కుటుంబ సభ్యుల దగ్గరికి చేరుకోవడంతో పాటు ఇతర వాహనాలలో ఈ ప్రయాణికులంతా కూడా వారి గమ్యస్థానాలకు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. డ్రైవర్ నిద్రమత్తు కారణమా లేదంటే ఏదైనా వాహనాన్ని తప్పించబోయి ఈ ప్రమాదం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా ఈ ప్రమాద ఘటన మరొకసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తంగా అందరినీ ఉలిక్కిపాటుకు గురి చేసిందనే తెలుస్తోంది. సత్తాజ్. Yes, thank you, Shankar.